IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫోక్ సింగర్ కోమలి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. కోమలి గారు, మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడానికి ముందు మీరు ఒక మంచి సింగర్, రైట్? సో మంచి పాటతో, రైట్, ఒక సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. అయితే రీసెంట్ గా మీరు ఒక పాట పాడారు, చాలా మంచి పేరు వచ్చింది. అండ్ ముఖ్యంగా మహిళలకు సంబంధించి, ఆడపిల్లలకు సంబంధించిన పాట అది. మరి ఆ పాట పాడతారా? ఆ పాటతో స్టార్ట్ చేద్దామా? ఓకే, తప్పకుండా. కలిగినోరింటికి నన్నిచ్చినావా, కంటి రెప్పల వడ్లు దంచుతున్నావా, కంటి రెప్పల వడ్లు దంచుతున్నావా, వడ్లు దంచిన పొట్టు శ్రీ పెంట పాలు, ఆత్మగల్లా బిడ్డ అల్లుళ్ళ పాలు, ఆత్మగల్లా బిడ్డ అల్లుళ్ళ పాలు, పుంటి కూర తిన్న నాది పుట్నిల్లు, తవటి కుడుములు తిన్న తల్లిగారిల్లు, తవటి కుడుములు తిన్న తల్లిగారిల్లు, తిన్నది తినంది కన తల్లి కెరుక, ఆర్షి కట్టము చెప్పే అత్తకే మెరుక, ఆర్షి కట్టము చెప్పే అత్తకే మెరుక, ఆడోళ్ళ గణనాని అందేశ పడకు, దూది పరుపులు నీకు కలిగి ఉన్నాయి, దూది పరుపులు నీకు కలిగి ఉన్నాయి, కొడుకుల్ల గణనాని కొంత మురువాకు, గోడ పొనుసులు నీకు పొంచి ఉన్నాయి, గోడ పొనుసులు నీకు పొంచి ఉన్నాయి, కోట్ల సిరిమంతమని ఎట్లా నమ్మితివే, కోటి కష్టం నువ్వు ఎట్లా వెడితివే, కోటి కష్టం నువ్వు ఎట్లా వెడితివే. ఓకే మేడం. సో పాడుతున్నప్పుడు మీ కళ్ళలో నీళ్ళు ఎలా తిరుగుతున్నాయో వింటుంటే కూడా ఒక అమ్మాయిగా, మహిళగా మా కళ్ళల్లో కూడా అంతే నీళ్లు తిరుగుతున్నాయి. ఎంత కాదు అనుకున్నా ఈ రోజుల్లో ఎక్కడో చోట ఆడపిల్లల బతుకు భయంకరమైన స్థితిలోకి వెళుతుంది. మనం చూసాం 6 ఏళ్ల పాపను ఎంత దారుణంగా రేప్ చేసి ఇది చేశారు. అండ్ ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. సో మీలాంటి సింగర్స్ ద్వారానే మనం మేల్కొల్పుతూ ఉంటాం సమాజాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ గురించి చెప్పండి, ఎంత మీనింగ్ఫుల్ గా రాశారు. పుట్టింట్లో ఎంతో సంతోషంగా ఉంటాం మనం. అసలు ఏం పచ్చడి వేసుకొని తిన్నా, కారం వేసుకొని తిన్నా, మనకు పడుకున్నా కూడా కంటి నిండా నిద్ర పడుతుంది మేడం, హాయిగా. అసలు ఎవరు అనేటోళ్ళు ఉండరు మనకి, ఎవరు ఏమనరు మనల్ని. మన అమ్మ, మన నాన్న, మన ప్రపంచం, మన పుట్టిన ఊరు, మన సంతోషం అక్కడ. అలాగే మనం మెట్టినింటికి వచ్చినప్పుడు ఎట్లుంటుందంటే అక్కడ ఏదో తెలియని భయం, ఎవరేమంటారో తెలియదు, ఏం మాట్లాడినా తప్పుగానే ఉంటుంది. మన ఊర్లో, మన ఇంటి దగ్గర మనం ఏం మాట్లాడినా మన ఇష్టం, మన ప్రపంచం అది. అత్తగారింటి కాడ వేరే ప్రపంచం కదా మేడం, వాళ్ళు చాలా టైం పడుతుంది. అప్పుడు అక్కడ అత్తవారింట్లో ఆడపిల్లకు కష్టం వచ్చినప్పుడు కన్నతల్లిని తలుసుకొని, కలిగినోళ్ళింటికి నన్నిచ్చినావా, కంటి రెప్పల ఒడ్లు దంచుతున్నావా అంటే, ఒక విధంగా చెప్పాలంటే నన్నిచ్చి నువ్వు బాధపడుతూ ఏడుస్తున్నావు, నీ కన్నీళ్ళు చినుకులు ఆ కంటి రెప్పల్లాగా కంటి రెప్పల వడ్లలాగా రాలుతున్నాయా, ఆ రాలిన నీళ్ళు నేలపాలు, ఆ దంచిన పొట్టు పెంటపాలే, ఈ బిడ్డ ఆత్మగల్ల బిడ్డ అల్లుండ్ల పాలు, ఎన్ని రోజులున్నా ఆడపిల్ల అనేది ఒక ఇంటికి వెళ్ళిపోతుంది అని చెప్పినావు కదా అమ్మ. ఎంత కష్టం వచ్చినా నీకు నేను, నాకు నువ్వు తోడు, నా కష్ట సుఖాలు వంచుకునేది నువ్వే కాబట్టి నిన్ను తలుసుకొని బాధపడుతూ నిన్ను పాడిన. ఆ కనకసిరి గట్లల్లా కాలెట్లా ఉందేనే అని నేను అన్నా. ఉడుకుడుకు దుబ్బంటే భయం అన్న బిడ్డ, ఉడుకుడుకు బువ్వంటే భయం అన్న బిడ్డ, ఉడుకుడుకు దుబ్బల్లా కాలెట్లా ఉందని, ఉడుకుడుకు బువ్వంటే భయం అన్న బిడ్డ, ఉడుకుడుకు దుబ్బల్లా కాలెట్లా ఉందనే, ఉడుకుడుకు దుబ్బల్లా కాలెట్లా ఉందనే. అంటే వేడివేడి అన్నం అంటేనే భయం అంతేనా? భయం అన్నదానివి, వేడివేడి అన్నం అంటేనే భయం అన్నదానివి, ఆ ఉడుకుడుకు దుబ్బల్లా పొలాలల్లో చిలుకలల్లో నీ కాలెట్లా ఉందంటే, దుబ్బలంటే పొలాలు చిలుకల పొలాలల్లో ఎండగొట్టినప్పుడు వేడివేడిగా ఉంటుంది మేడం మన్ను, ఆ ఉడుకుడుకు దుబ్బల్లో నీ కాలెట్లా ఉండింది, అక్కడ పని ఎట్లా చేయగలుగుతాను, నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని సాదుకున్నా కదా అంటే, నువ్వు చదువుకున్నప్పుడు నేను మంచి ఒక ఆణిముత్యాన్ని అత్తవారింటికి వెళ్ళినాక ఆ కష్టం చేయక నాకు తప్పదు, ఆ దుబ్బైనా మన్నైనా అనుభవిస్తూ చేసినప్పుడే నాకు సంతోషం అమ్మ. నువ్వు తెలివకిచ్చినావు, తెలిసి నేను కష్టపడుతున్నా, నేను ఆ కష్టం అనుభవించాలి కానీ నేను
మీ ఇంటికి రాకూడదు. కష్టం వచ్చిందని మీ ఇంటికి వస్తే ఆడ నా ఓపికకు నా మంచితనానికి విలువ ఉండదు. ఆడపిల్ల అంటేనే భూదేవి అంత సహనం ఓర్పు అంటారు కాబట్టి ఎంత కష్టం వచ్చినా కూడా నేను ఓర్చుకుంటా అమ్మ అని చెప్పడం. ఉడుకుడుకు ఎంత మీనింగ్ఫుల్ గా ఉంది కదా. ఎవరు రాశారండి ఈ పాట? నేనే రాసిన మేడం. ఎందుకంటే నా రియల్ లైఫ్లో అట్లా నేను అనుభవించాను అనమాట. అందుకోసమే అంటే మీ ఎక్స్పీరియన్స్ ని ఒక పాటగా రాశారు మీరు. అవును మేడం. అంత కష్టపడ్డారా మీరు అత్తవారింట్లో? అవును మేడం. ఓకే. సంతోషం అనేది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అంటే కష్టం అంటే అత్తలేని ఇంటికి ఇవ్వడం వల్ల, వ్యవసాయ కుటుంబానికి ఇవ్వడం వల్ల నాకు తోడు అంటూ ఎవరు లేరు. నేను ఒక్కదాన్ని. అత్తమ్మ ఉంటే ఎంతో కొంత నన్ను ఆదుకునేది. అన్ని విధాల నేనే కుటుంబ సమస్యలను, కుటుంబాన్ని ఎవరేమన్నా భరించుకొని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి అన్నీ ఓర్చుకొని కష్టాన్ని దిగమింగుకొని ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క పదాన్ని గుర్తుపెట్టుకొని రాసుకున్నా. కలిగినోళ్ళ మాట కష్టపెట్టున్న బిడ్డ కలత చెందకే కన్నీరు పెట్టకే అంటే నేను అంటే పుట్టింటి నుండి మెట్టింటికి వచ్చినప్పుడు దాన్నే మీరు పాటగా మలుచుకుని రాసుకుని పాడారు. అవును మేడం. సో మీ ఎక్స్పీరియన్స్ ఇది. అవును మేడం. సో ఎలా వచ్చిందండి మీకు? చాలా మంది కష్టాలు ఉంటాయి, నాకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ మేము కష్టం వస్తే బాధపడతాం, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, కానీ దాన్ని పాట రూపంగానో మాటల రూపంగానో రాయలేము, మలచలేము. అయితే ఆ పాట ఒరిజినల్ సేకరణ ఉంది మేడం. అమ్మ పాడింది. ఒడ్లు దాంచిన పొట్టు శ్రీపంట పాలు ఆత్మగల్ల బిడ్డ, ఆత్మగల్ల బిడ్డ అల్లుల్లా పాలు, ఆత్మగల్ల బిడ్డ అన్నట్లు పాడింది అనమాట. మీ అమ్మగారు పాడారా? మా అమ్మ పాడింది. మీ అమ్మగారు కూడా మంచి సింగర్ అయితే? అవును మేడం. పాడినప్పుడు ఆ పాట బాగుందని చెప్పి నన్ను కలిగినోరింటికి ఇచ్చిండ్రు కదా అనేసి నేను ట్యూన్ మార్చేసి ఆ వాక్యం మార్చేసి రాసుకున్నాను. ఓకే. సో మీ అమ్మగారు పాట నుండి బేస్ చేసుకుని మీరు ఇంకా కొత్త పదాలు కొత్త వాక్యాలు కలిపి ఒక పాట కింద మలిచారు, కొత్త ట్యూన్ చేసుకొని రాసుకున్నాను మేడం. సో మీరు సింగరు, మీ అమ్మగారు కూడా మంచిగా పాటలు పాడతారని మీరే చెబుతున్నారు. ఊర్లలో పొలాల నాట్లు వేసే ముందు ఎక్కువ పల్లెటూరులో ఉన్న ఆడపడుచులు ఏంటంటే నాట్లు వేయడానికి, కలుపులు తీయడానికి, వాళ్ళ జీవనోపాధి కోసం పనికి వెళ్ళినప్పుడు చాలా హుషారుగా ఉండడం కోసం మేడం వాళ్ళు ఎక్కువగా పాటలు పాడుతారు. అంటే తొందరగా జోష్ పాటలు, అలసిపోకుండా ఎంత పని చేసినా కూడా వాళ్ళు అలసిపోకుండా ఉండడానికి పాట పాడతారు. మంచి ఫోక్ ఖతర్నాక్ పాటలు పాడతారు వాళ్ళు. నిజమే కదా. అంటే మీరు పాడుతుంటుంటేనే పక్క వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. అదే జోష్ పాటలు పాడారు అనుకోండి, నిజంగా కష్టపడుతున్నాం అన్న విషయం మర్చిపోయి మరి పని చేసుకోగలుగుతాం. ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, మీరు ఎక్కడ పుట్టారు, ఏంటి మీరు? నేను మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల్ ఇంటికన్నే గ్రామం మేడం మాది. చాలా పల్లెటూరు అది? చాలా పల్లెటూరు. తెలంగాణ. తెలంగాణ. మహబూబాబాద్ మానుకోట అంటారు, చూసినావా మేడం? వినడమేనండి, మాకైతే నిజంగా తెలియదు. మానుకోట అంటారు అటువైపు. ఒక పల్లెటూరులోనే పుట్టాను. మళ్ళీ హన్మకొండ డిస్టిక్ ధర్మసాగర్ మండల్ జానకిపురం గ్రామానికి కోడలిగా వెళ్ళాను. ఓకే. ఏంటి అసలు, అంటే ఎప్పటి నుంచి మీకు ఈ పాటలు ఎంత బాగా, అంటే రాయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, పాడడం ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు? రాయడం అంటూ నేను ఒక 4-5 years నుండి రాస్తున్నా మేడం. 10 years నుండి రాస్తున్నా, కానీ అంత పెద్దగా రాసిన ఎప్పుడు పాడలేదు. ఎందుకంటే నాకు అంత అనుభవం లేదు కదా. నేను రాసిన వాక్యం ఏదైనా తప్పైతే సమాజంలో బాగోదు అనుకొని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఒకసారి ఒక ప్రయత్నం చేసి చూస్తా అని ఈ పాట రాసుకున్నాను. చాలా బాగా హిట్ అయింది. మళ్ళీ నీకు మంచి తెలుగు మీద మంచి పట్టు ఉందమ్మా, నువ్వు ఇంకా మంచి వాక్యాలతో పాటలు రాయాలనే కామెంట్ చూసి కూడా నేను ఇంకా రాయడం మొదలుపెట్టాను. మంచి జోష్ వచ్చింది. అప్పుడు తెలిసింది నా రచనకి తప్పు లేదు, నేను రాయడంలో ఎలాంటి తప్పుడు వాక్యాలు లేవు. సాధారణంగా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత పెద్దవాళ్ళైనా అక్కడెక్కడ కాస్త జరుగుతూనే ఉంటాయి. సో దాని గురించి మనం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదేమో, రైట్? పాడడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు మీరు? నేను పాడడం చిన్నప్పటి నుండి మేడం. ఒకసారి చెప్పండి ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను 5th క్లాస్లో మా స్కూల్లో ఫేర్వెల్ డే జరిగినప్పుడు పాడాను మేడం. నేను నాకు పచ్చ చందమామ నీవెలే నీవెలే, నీకు మచ్చ ఏడాలేనే లేవులే లేవులే, మిన్నులున్న చందమామయ్య చేతుల మహిమ ఏమున్నది, మిన్నులున్న చందమామయ్య చేతుల మహిమ ఏమున్నది, మన్నుల నుంచే నీ అన్నము తీసేటి మహిమ నీకున్నది, మహిమ నీకున్నది,
మింటి చుక్కలల్లవాడు మింటి చుక్కలల్లవాడు చెమట చుక్కలల్ల నేను ఆకు పచ్చ చందమామ నీవెలే నీవెలే నీకు మచ్చ ఏడాలేనే లేవులే లేవులే రోజుకొక్క రంగు మారిపోతుంటాది పున్నమి వెన్నెల రూపం పూటకొక్క మారు వంగిపోతుంటాది పుట్టేడు కష్టాల రూపం రోజుకొక్క రంగు మారిపోతుంటాది పున్నమి వెన్నెల దీపం పూటకొక్క మారు వంగిపోతుంటాది పుట్టేడు కష్టాల రూపం అమ్మవాస నిలవంకవాడు అమ్మవాస నిలవంకవాడు ఉపవాస నిలవంక నేను ఆకు పచ్చ చందమామ నీవెలే నీవెలే నీకు మచ్చ ఏడాలేనే లేవులే లేవులే అన్న సాంగ్. కోమలి గారు, మనం మెలోడీ సాంగ్స్ కావచ్చు, రొమాంటిక్ సాంగ్స్ కావచ్చు, ఎంత విన్నా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి, కాదనలేం. కానీ ఈ ఫోక్ సాంగ్స్ ఉంటాయి చూడండి, అది మనలో ఒక మాస్ లాంటి జోషం తెస్తుంది. డీసెంట్ గా ఇలా కూర్చుని వినలేము, మీరు పాడుతుంటే ఇలా కాదు, రైట్? మనం కూడా ఇలా కూర్చుని ఏదో చేయాలి, రైట్? చెయ్యాలి అనాలి, కాలు ఇట్లా అనాలి, మనలో కూడా ఆ జోష్ వచ్చేసి, అది కూడా ఒక మాస్ జోష్. అంటే ఆ మట్టి పాటలలో ఉన్న ఆ కమ్మదనం, ఆ మాధుర్యత, ఆ హుషారు ఎక్కడ ఉండదు మేడం. ఓకే, నాకు తెలిసి మీ అమ్మగారు, మీరు చెప్తున్న దాని ప్రకారం మీ అమ్మగారు పాడుతూ ఉంటే వింటూ మీరు నేర్చుకున్నారు. అమ్మగారు అని కాదు, మా ఊర్లో చాలా మంది పెద్దవాళ్ళు పాడుతారు. పొలాలకు వెళ్ళినప్పుడు నేను చిన్నదాన్ని అయ్యండి పొలం దగ్గరికి వెళ్ళేదాన్ని క్యాజువల్గా మేడం. పేదరికం కదా మాది, పనులు చేసుకుంటా ఉంటే అమ్మతో కలిసి వెళ్ళేదాన్ని. అప్పుడు వాళ్ళందరూ ఇంకా చాలామంది పాడేటోళ్ళు. మా అమ్మ పాడేది, మా అమ్మతో పాటు ఇంకా పెద్దవాళ్ళు కూడా పాడేటోళ్ళు. వాళ్ళ పాటలు విని అసలు ఈ పాటలు అంటే ఏంటి, ఎందుకు పాడతారు మీరు, రాసిన పాటలు, సినిమా పాటలు ఇవన్నీ ఉన్నాయి కదా అని అంటే, ఈ పాటలు మా కష్టం మర్చిపోవడం కోసం ఒకప్పుడు మాకన్నా పెద్దలు అల్లుకున్న పాటలు వాళ్ళ తరతరం నుంచి మా దగ్గరికి వచ్చినప్పుడు మేము విని పాడుతున్నాం, నీకు నచ్చితే నేర్చుకోమని చెప్పిండ్రు. అంటే ఈ పాటలను ఏమంటారంటే సేకరణ పాటలు అంటారని చెప్పిండ్రు అనమాట. ఓకే, అప్పుడు నేను అనుకున్న, రాసిన పాటల కంటే సినిమా పాటల కంటే ఈ సేకరణ పాటలు, వీళ్ళు అల్లుకున్న పదాలు, పెన్ను బట్టి రాయనివి, కవి ఆలోచన పెట్టనివి సేకరణ పాటలు. అంటే ఓకే, నలుగురు ఐదుగురు ఆడవాళ్ళు కూర్చుని ఈ పనులు చేసుకుంటూ అలా 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 పాడేశారేమో. నిజంగా మీరు అన్నట్టుగా ఆ పాటలు ఎక్కడ రాసిలేవు, లిఖింపబడి లేవు, మన పెద్దవాళ్ళ మనసుల్లోనూ హృదయాల్లో మాత్రమే ఉంటాయి. అవి విని నేర్చుకోవడమే అంతే మేడం, చదివి చూసి నేర్చుకునేది ఏమీ లేదు. పెన్ను బట్టి రాయని పాటలనే సేకరణ పాటలు అంటారు. ఇక్కడ నాకు ఒక 2 రకాలు కనిపిస్తున్నాయండి. చూడండి, కొంతమంది సింగర్స్ దగ్గర మనం విన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ సంగీత నేపథ్యానికి సంబంధించిన కుటుంబీకులు ఉంటారు. చాలా మంది సింగర్స్ ఉన్నారు, వాళ్ళు పాడుతారు, నేర్చుకుంటారు. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు పాడుతూ ఉండడమో, నాన్నగారు పాడడమో, అమ్మగారు పాడడమో వింటూ వాళ్ళు కూడా సింగర్స్ అయ్యారు. బట్ మీరు అన్నట్టుగా మట్టిలో పనులు చేసుకుంటూ వాటిని కూలి పనులు అంటారు కదా, కూలి పనులు అనొచ్చు కదా? అనొచ్చు మేడం, తప్పేం లేదు. కూలి పనులు చేసుకుంటూ శ్రమను మర్చిపోవడం కోసం పాడిన పాటలతో మీరు నేర్చుకున్న ఉన్నారు చూడండి సింగర్స్, కదా, ఎంత బాగుంటుందో కదా. చాలా బాగుంటుంది మేడం. ఏంటంటే ఒక మంచి నీకు జోష్ పాట చెప్తా వినండి మేడం. సైకిల్ ఎక్కి నువ్వే వంగ సన్న మల్లెల వాసన, ఓ బావ నువ్వు పోతవాట, నా దరినకు చూపవా, ఓ బావ నువ్వు పోతవాట, బస్సులెక్కి నువ్వే వంగ బంతి పూల వాసన, ఓ బావ నువ్వు పోతవాట, నా దరినకు చూపవా, ఓ బావ నువ్వు పోతవాట, బొమ్మలు నీ మీద కలిగి బస్సుల ప్రయాణమే, ఓ పిల్ల వసుమలత, నీ కొరకు నేను వస్తేనే మరదల వసుమలత. అంటే పనులు చేసుకునేటప్పుడు నాకు తెలిసి ఇప్పుడు పెళ్లిళ్ళు అవుతున్నప్పుడు పెద్దవాళ్ళు చూసారా కాస్త చమత్కారాలు ఆడుతూ ఉంటారు. అవును మేడం. అండ్ పెళ్లి కూతురు దగ్గరకు వచ్చేసరికి సరసం ఆడుతూ ఉంటారు, ఆ పిల్లల్ని ఏదో ఒకటి పోక్ చేస్తూ ఉంటారు, రైట్? సో అంటే అలాంటి సందర్భాలను కూడా బావా మరదల మధ్య ఉన్న ఒక చిలిపితనం, ఆ అల్లరి మీద మేడం
ఓ బావమరదళ్ళ చిలిపితనం, అక్క చెల్లెళ్ళ బంధం, అన్న చెల్లెళ్ళ బంధం, ఒక చీర మీద, ఒక పువ్వు మీద, చేతి గాజుల మీద, ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు మీద పాట ఉంటది మేడం. ఇప్పుడు సినిమా పాటల్లోనే మనకి రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి, రొమాన్స్ ఉంటది అనుకుంటాం. లేదు, వాళ్ళ దగ్గరనే ఉంటాయి పాటల్లో ఇంకా మజా ఉన్నాయి, ఇంకా మజా ఉంటది మేడం. ఏమైనా గుర్తున్నాయా మీకు అలాంటి పాటలు? ఉన్నాయి మేడం. నీలమ్మ నీ మొగడంట నిమ్మల సుక్కారైడు, ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల, ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల, బంగుల గట్టెన నీల, బంగుల లోపల నీల, బంగుల లోపల నీల నిన్నే ఉంచెన నీల, బంగుల లోపల నీల నిన్నే ఉంచెన నీల, బియ్యమున్నయ నీలా, బిందాలున్నయ నీలా, అల్లంబాయి కాడ వంట జయవే నీలా, అల్లంబాయి కాడ వంట జయవే నీలా, గనగన కొట్టినప్పుడు కటకాలు మలిపినప్పుడు, గనగన కొట్టినప్పుడు కటకాలు మలిపినప్పుడు, పోదమురావే రంగి పోచంపేటంగాడి, పోదమురావే రంగి పోచంపేటంగాడి, ముగ్గురం దోస్తులం కూడి మురిపాం పోటు వదిగుతే, ముగ్గురం దోస్తులం కూడి మురిపాం పోటు వదిగుతే, తడుకల్ల పెట్టుకుంటే బొమ్మలు తీరునే గున్నా, తడుకల్ల పెట్టుకుంటే బొమ్మలు తీరునే గున్నా, 20 రూపాయలు పెట్టి ఇస్తిరి పల్లెంగొంటే, 20 రూపాయలు పెట్టి ఇస్తిరి పల్లెంగొంటే, సోకుల బుక్క పెడితే సొల్లుగారునే గున్నా, సోకుల బుక్క పెడితే సొల్లుగారునే గున్నా. భలే ఉంది కదా. అంటే కటకాలు కొట్టినప్పుడు అంటే 8-9 గంటలకి 10 గంటలకి అంతా ఊరంతా ఉగ్గు మడిగిపోతుంది. ఆ భాష అంటే ఊరందరూ పడుకొని ఉంటారు. కానీ మీరు పాడుతుంటే కొన్ని వాటికి నాకు అర్థం తెలియట్లేదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తప్ప. అప్పుడు మనం అంగడికి వెళ్ళిపోయి అంటే సరసం ఆడుకుందాం రా అని చెప్తాడు అనమాట. ఓకే. అప్పుడు ఆ అంగట్లో 20 రూపాయలు పెట్టి ఇస్తిరి పళ్ళెం కొంటే స్టైల్గా బుక్క పెడితే పల్లెటూరునికి ఏమవుతుంది, సొల్లు గారిపోతుంది అనమాట. వాళ్ళు తినే పద్ధతిలో తింటేనే బాగుంటది మేడం. అట్లా అది అర్థం. మీరు ఏమైనా సంగీతం నేర్చుకున్నారా? లేదు మేడం, నేర్చుకోలే. ఇంత చక్కగా ఎలా పాడుతున్నారంటే దానికి కూడా ఒక రిథమ్ కావాలి. చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే బాగా ఇష్టం మేడం. విని ఆ పాటను కరెక్ట్గా పట్టుకుంటాను. అది అంటే సేకరణ పాటలు అంటే ఇంకా బాగా ఇష్టం. మళ్ళీ చాలామంది చెప్పిన విషయం ఏంటంటే నీ వాయిస్ కంచు కంఠంలా ఉంటుంది, నీ వాయిస్లో ఏదో తెలియని మాధుర్యత ఉంటుంది, నువ్వు మంచి సాంగ్స్ నేర్చుకుంటే మంచి సింగర్ అవుతావమ్మా అని చాలామంది చెప్పిండ్రు మేడం. ఇప్పుడు మీరు అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి విన్నది లేకపోతే నేర్చుకున్నది మీరు పాడుతూ ఉన్నారు కదా, మీకు ఎవరు అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించారు? మీలో ఒక మంచి గాయని ఉన్నదని ఎవరు గుర్తుపట్టారు ఫస్ట్? మా సారు, మీ గురువు గారు. మా గురువు గారు అప్పయ్య సార్ అని మా గురువు ఉంటాడు, చిన్ననాటి గురువు. అప్పుడు తను చాలా ఎక్కడ మంచి మంచి కొత్త కొత్త పాటలు ఉన్న ఆకుపచ్చ చందమామ అన్న పాట ఉన్నది చూసారా, ఆ పాట సుద్దాల అశోక్ తేజ సార్ గారు రాశారు. ఆ పాట దాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరిగింది మా వాళ్ళు. అప్పుడు నేను స్కూల్లో ఎక్కడ ఈవెంట్ జరిగినా ఆ సాంగ్ పాడేదాన్ని. అందరు నన్ను కోమలి అనిపోయింది, నువ్వులే నువ్వులే అని పిలిచేది. నువ్వులే ఒకసారి వచ్చిపో అని అనేది అనమాట. నువ్వేలే నువ్వేలే అని వాడేది కదా, అట్లా పిలిచేవాళ్ళు మా స్కూల్ టీచర్స్ అంతా. ఓకే. ఇప్పుడు చిన్నపిల్లగా ఉన్నప్పుడే పాటలు పాడుకుంటూ స్కూల్లో పాడుతూ సో మంచి అప్లాజ్ రావడం, కోమలి నువ్వు చాలా బాగా పాడుతున్నావు అని అనడం, ఇదంతా బాగా అలా సాఫీగా వెళ్ళిపోతున్న టైంలో ఎక్కడో చోట మనకు ఒక బ్రేక్ వస్తుంది. అవును మేడం. ఆ సిచ్యువేషన్ ఏంటి మీకు? నా మ్యారేజ్ కావడమే నాకు బ్రేకప్ అయింది. అవునా? బ్రేక్ అయిందా బ్రేకప్ అయిందా? బ్రేక్ అయింది. బ్రేక్ ఇచ్చింది. ఓకే. అప్పుడు ఎందుకంటే పెద్ద కుటుంబం, రైతు కుటుంబం, పల్లెటూరు, నేనే పేదరికంలో బతికాను, నా బిడ్డను కొంచెం ఉన్న వాళ్ళ ఇంటికి ఇవ్వాలి అనే మా నాన్న ఆలోచన. తప్పేమీ లేదు, మంచి కుటుంబానికే ఇచ్చిండ్రు. కానీ అక్కడ పెద్దల సాంప్రదాయం ప్రకారం పెద్ద కోడల్ని బయటికి వెళ్ళనివ్వరు. మాకే ఇంత సంసారం ఉంది కదా, నువ్వెందుకు బయటికి వెళ్ళాలి, మనకేమవసరం, పాటలు వద్దు అని. వాళ్ళకి తెలియని మురుకులు, వాళ్ళకి తెలియదు కదా మేడం. పంపలే. అయినా నా ప్రయత్నాన్ని నేను ఆపలే. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు యూట్యూబ్ ఛానల్లో పాడేసి వచ్చేదాన్ని సైలెంట్గా వెళ్ళి. అమ్మ సహాయంతో తమ్ముడిని తీసుకొని అయినా మా ఆయననైనా రమ్మని. మా ఆయనకి ఇష్టం నేను పాటలు పాడడం. అవును. మరి మీ అత్తగారు సపోర్ట్ చేయలేదు కదా, మీ హస్బెండ్ సపోర్ట్ చేశారా? అవును మేడం. మేబీ ఆ సపోర్ట్ ఉండడం వల్ల ఇంతవరకు వచ్చారేమో. అవును.
నేను ఫస్ట్ నన్ను చూడడానికి మా ఆయన వచ్చినప్పుడు నేను ఎక్కడో చూసినట్టుందని అన్నాడు అనమాట. ఎక్కడ చూసిండ్రు మీరు అని నేను అడిగాను. పచ్చ చీర కట్టుకొని కనకాంబరం పువ్వులు పెట్టుకొని పల్లెటూరు అమ్మాయి లెక్క ఒక ఛానల్లో వాడావు, కన్న గ్రామం కేసముద్రం మండలం అంటే నేను ఎక్కడో అనుకున్నాను, నువ్వేనా అని అడిగాడు. అవును అని నేను అన్నా. అంటే ఇంత గుర్తు పెట్టుకున్నారా మీరు అని నేనంటే, అవును నిన్నప్పుడు నేను టీవీలో న్యూస్లో చూశాను, పచ్చ చీర కట్టుకొని ఉసిరికాయ ఊరెల్లా డేరళ్ళు వందినాడు అనుకుంటూ వాడినావు కదా అని అన్నాడు. సో పెళ్లి చూపులు ఏమైనా పాట పాడారా? పాడాను మేడం. ఏం పాడారు? ఏం పాడి పడేశారో చెప్పండి. చెప్తా మేడం. జర యాదిలుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్నదత్తోరిల్లు, జర ఓపిక తెచ్చుకో బిడ్డో అడబతకాలి నుండే నూరెండ్లు, అత్త మామలు కాదు ఆడి బిడ్డలుంటారు, ఆడి బిడ్డాలంటే అరుదమ్మగుడు అంటారు, ఆడి బిడ్డాలంటే అరుదమ్మగుడు అంటారు, అప్పుడప్పుడు వాళ్ళు ఆట పట్టిస్తారే, నీకు వాళ్ళతో పోటొద్దే బిడ్డో వాళ్ళ అవ్వయ్యలుంటారే బిడ్డ, జర యాదిలుంచుకోవే బిడ్డో అడుగు పెడుతున్నదత్తోరిల్లు, మన ఇంటి కాడోలే పొద్దెక్కి లేవద్దు సీకట్ల లేవాలే వాకిల్లు ఉడవాలే, మన ఇంటి కాడోలే పొద్దెక్కి లేవద్దు సీకట్ల లేవాలే వాకిల్లు ఉడవాలే, సాతగాకపోయినా సాపేసి పండొద్దు సత్తువా తెచ్చుకొని సాధించి తీరాలే, అది అత్తగారిల్లే బిడ్డో అది కత్తి మీది సమె బిడ్డ, అది కత్తి మీది సమె బిడ్డ. కోమలి గారు, ఇది పెళ్లి చూపుల్లో పాడారా మీరు? అవును మేడం. ఎవరిని భయపెట్టడానికి పాడారు? ఎవరిని మీరు? అంటే మా అమ్మ నాకు అట్లా చెప్పినట్టుగా పాడా మేడం. ఓకే, అంతేనా? లేకపోతే నేను వస్తున్నాను మీ ఇంట్లో నేను ఇలాంటి కష్టాలు పడబోతున్నానని ముందే చెప్పారా మీ అత్తగారు? మా అత్తగారు లేరు మేడం నాకు. ఓ సారీ. మా ఆయన, మాకొక మరిది, 2 ఆడపడుచులు ఉన్నారు. అంటే ఈ పాట సాయి చందన్న ఒక 10-15 సంవత్సరాల క్రితమే పాడాడు. సాయి చంద్ చనిపోయిండు, చూసినవా? తెలంగాణ ఉద్యమ గాయకుడు. తను పాడిన పాట అప్పుడే నేను విన్నాను, నేర్చుకున్నాను. చాలా పాడా మేడం నేను పెళ్లి చూపుల్లో. చెల్లెమ్మ చెల్లెమ్మ నా చిన్ని చెల్లె మౌనిక, ఇల్లిడిసి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావా చెల్లెమ్మ, పుట్టింట్లో పుత్తాడి బొమ్మలే పెరిగి చెల్లెమ్మ, మెట్టి నిల్లుతో పట్టినవమ్మా చెల్లెమ్మ, అవ్వసాటు బిడ్డవై పెరిగినావే, అందరిని విడిసి వెళ్తున్నావే, చెల్లెమ్మ చెల్లెమ్మ నా చిన్ని చెల్లె మౌనిక, ఇల్లిడిసి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావా చెల్లెమ్మ, పుట్టినింటికి మంచి పేరు దేవమ్మా చెల్లెమ్మ, మెట్టింటికి గౌరవాన్ని దేవమ్మా చెల్లెమ్మ, వట్టి మాటలన్నీ బయట వేయకుండా చెల్లెమ్మ, బుద్ధిగా నీ కాపురం చేయవమ్మా చెల్లెమ్మ, ఏ కష్టం వచ్చినా కన్నీరు దియంగా ఓర్పుగా సంసారం వెళ్ళది అమ్మా, చెల్లెమ్మ చెల్లెమ్మ నా చిన్ని చెల్లె మౌనిక, ఇల్లిడిసి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావా చెల్లెమ్మ. మరి మీ హస్బెండ్ కోసం ఏం పాడారు మీరు పాట? మా హస్బెండ్ కోసం ఏముంది మేడం, ఏం పాడలేదు. కాకపోతే మా పేరు మీదుగా ఒక పాట పాడాను. ఏంటిదంటే, పెళ్ళోయమ్మ పెళ్ళో జాజి మొగులాలి, తొట్టె మహేందర్ కోమల పెళ్ళో జాజి మొగులాలి, చిన్న పెద్దలంతా వచ్చో జాజి మొగులాలి, అక్షింతలేసి పొండ్రమ్మో జాజి మొగులాలి, చూడముచ్చటైన జంటను చూడండి బంధువులంతా ఆశీర్వదించండి, బంధువులంతా ఆశీర్వదించండి, పెళ్ళోయమ్మ పెళ్ళోయమ్మో పెళ్ళోయమ్మ, ఇంటి కన్నెలోన మహేందర్ పెళ్ళో కోమల పెళ్ళి పాడా మేడం. అవును. ఓకే, సో అంటే ఇంత మంచి మంచి పాటలు పాడుతున్నారు, సందర్భాన్ని బట్టి మీరే పాటల్ని మలుచుకుంటున్నారు, పేర్లు పెట్టేసుకుంటున్నారు. కోమలి గారు, సో సందర్భానుసారితంగా ఏవైతే ఒక పాటలు ఉన్నాయో దాన్ని మీరు మలుచుకుంటున్నారు, పేర్లు పెడుతున్నారు, అప్పటికప్పటికి ఏదో ఒకటి క్రియేటివిటీ ఉంది మీలో. మరి పాటలు రాయడం అనేది ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు మీరు? అంటే నేను 7th క్లాస్ 10th క్లాస్ నుండి స్టార్ట్ చేశాను మేడం. 10th ఇంటర్లో అప్పుడు ఎక్కువగా ఈ ఎలక్షన్ సాంగ్స్ వచ్చేటివి. అప్పుడు మానుకోట ప్రసాద్ అన్నని తను నన్ను మహిబాద్లో లలిత స్టూడియోకి తీసుకెళ్ళేటోడు. ఎక్కడ సాంగ్స్ పాడాలంటే అక్కడికి తీసుకెళ్ళేవాడు. అప్పుడు తను రాస్తుంటే నేను కొంత లిరిక్ చెప్పేదాన్ని.
చెప్తుంటే కోమల నువ్వు కూడా రైటరురా, నువ్వు కూడా రాయగలవు అనేవాడు. కానీ అంత నేను పట్టించుకోలేదు. 1-2 లైన్స్ వరకు చెప్పగలిగేదాన్ని, కానీ అంత పెద్ద అనుభవం లేదు కదా మేడం. కానీ తర్వాతకి ఎక్కడ మా ఊర్లో ఏ పెళ్ళి జరిగినా, మా చుట్టాలలో ఎవరి పెళ్ళి జరిగినా నేను లేకపోతే వాళ్ళకి సంతోషం ఉండదు మేడం. పక్కన పెట్టండి, కోమలు ఉండాలి. అప్పుడు నేనుంటే వాళ్ళ సిచ్యువేషన్కి తగ్గట్టుగా పాటలు అల్లడం, పాడడం. ఇప్పుడు కూరళ్ళకి అన్నైనా ఎక్కడైనా, ఇప్పుడు నాగలి దున్ని చుక్కలు చూపిస్తారు, ఎక్కడైనా ప్రతి ఒక్క సిచ్యువేషన్కి దానికి తగ్గట్టుగా వాళ్ళ పేర్ల మీదుగా, వాళ్ళ ఇంటి పేర్ల మీదుగా మలిచి వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చి పాడతా మేడం. నేనుంటే ఫుల్ హ్యాపీ. వాళ్ళు మీరు వస్తున్నారంటే చాలు, నేను రావాలి. నా కోసం పెళ్ళి ఒకరోజు వాయిదా కూడా వేసుకుంటా అవసరం అనుకుంటే, మీ డేట్స్ కోసం. చుట్టాల వాళ్ళకి నేను రావాలి మేడం, కన్ఫర్మ్ నేను రావాలి. మరి ఇంత మంచి సింగర్ని ఎవరు వదులుకుంటారు, అంతే కదా. నేను లేకపోతే అసలు వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టుగానే సంతోషమే అనిపించదు వాళ్ళకి. ఓకే, ఇప్పుడు మీరు రాయగలను అనే ధైర్యం వచ్చిన తర్వాత మీరు మొదటగా రాసిన పాట ఏంటి? మొదటగా రాసి పాడిందంటే, సిక్కులో సిరిసాపలోనే ఎప్పటికీ ఒక్కదాన్ని, సిక్కుదీసి కొప్పు పెట్టి సిరిగంధం బొట్టు పెట్టి, కంటిరే పలవడ్లు దంచి మెకులోలే మెతుకులుండి, అది మదిమి పెట్టబోతే అలిగిపోతాడే మెలచ్చ, పంట సేను పనికి పోయి పొద్దుగుకే అల్లకొస్తే, కంటనైనా కానకుంటే సిన్నబోతాడే మెలచ్చ, అరుముల్ల సీరగట్టి అడ్డపైటాలేసుకొని, అలికి ముగ్గు పెట్టబోతే చిన్నబోతాడే మెలచ్చ. అంటే నీ పని నువ్వే చేసుకుంటానో నన్ను పట్టించుకోవా అని చిన్నపోవడం అన్నమాట భర్త. అంటే నేను పొలం పనికి పోయి అలసిపోయి ఉంటాం కదా మేడం, ఎవరిని ఎక్కువగా పట్టించుకోం కదా. అప్పుడు నా భర్త ఫీలింగ్ని అర్థం చేసుకొని నేను రాసుకున్న పాట. అవునా? అది మొదటగా రాశాను, మొదటగా పాడాను. ఛానల్లో మంచి వ్యూస్ వచ్చినాయి, దాంతోనే నా ఛానల్. ఇప్పుడు మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండింది కదా? అవును మేడం. దాని ఆలోచన ఏంటి? ఎప్పుడు అంటే ఎప్పుడు మీరు ఒక ఛానల్ పెట్టాలి, పాటలు పాడాలి అనిపించింది? నాకు ఒక 4 years క్రితమే అందరూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు కదా మేడం. ఇప్పుడు సోషల్ మీడియా అంతా యూట్యూబ్ ఛానల్లే కదా. అప్పుడు నేను అనుకున్నా, నాకు కూడా సాంగ్స్ వస్తాయి కదా, ఎన్నో సాంగ్స్ నా మదిలో ఉన్నాయి, అవి దాచుకోవడం ఎందుకు, నేను కూడా ఒక ఛానల్ పెట్టుకొని, కోమలి అఫీషియల్ అనే ఒక ఛానల్ పెట్టుకొని, అందరి పేర్లతో అఫీషియల్ అని పెట్టుకుంటున్నారు కదా, నేను కూడా కోమలి అఫీషియల్ అని పెట్టుకుంటా. నేను ఒకప్పుడు రేలలో టాప్ సింగర్ను కదా, అప్పుడు నాకు మంచి పేరుంది కదా, నాకు మంచి మంచి పాటలు కూడా వస్తాయి కదా, నేను ఛానల్ పెట్టుకుంటాను, నేను రాసుకుంటాను అనే ఆలోచన వచ్చి పెట్టుకొని రాసుకున్నా మేడం. మీ అంతటి మీకే వచ్చింది. అవును మేడం. ఇప్పుడు మనం ఎంత మంచి టాలెంట్ మన దగ్గర ఉన్నా ఎవరో ఒకరు మనకి కాస్త చేయూతనివ్వాలి, రైట్? అలా మనకి సపోర్ట్ ఇవ్వాలి, అప్పుడు మనం ఇంకొంచెం ముందుగా ఫాస్ట్గా వెళ్ళగలం. ఎవరు ఏమన్నారంటే, నువ్వు ఛానల్ పెట్టుకుంటే మెయింటైన్ చేయగలుగుతావా, డబ్బులు పెట్టుకోవాలి, ఒక పాట పాడితే దానికి పాట పాడడం అంటే ఊరికే కాదు, 1 లక్ష 2 లక్షలు అట్లా ఖర్చు పెట్టుకుంటేనే పాట యూట్యూబ్లో అవుతుంది. చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే మేడం, మనకే డబ్బులు వస్తాయేమో పాడుతున్నాం కదా అనుకుంటారు, కానీ అది సక్సెస్ అయితేనే ఆ పాట సక్సెస్ అయితేనే డబ్బులు వస్తాయి మేడం. మనం ఫస్ట్ ఖర్చు పెట్టుకోవాలి, 1,50,000, 60,000, 40,000, దానికి తగిన విధంగా, మ్యూజిక్కి తగిన విధంగా. అవుట్డోర్ షూట్ అయితే ఎక్కువ అవుతాయి, అట్లా పెట్టుకోవాలి. నువ్వు పెట్టుకోగలుగుతావా, నీకు అంత టాలెంట్ ఉందా, నీ ఇంట్లో ఎవరు నీకు సపోర్ట్ ఉండరు కదా, ఓన్లీ నా భర్త సపోర్ట్ ఉన్నాడు అన్న విషయం నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు. నా భర్త సపోర్ట్ ఉన్నాడు, పెడతాడులే అని ఫస్ట్ 4-5 సాంగ్స్ నాకు ఫెయిల్ అయినాయి మేడం. అంటే బాగానే పాడినా కానీ నేను పెట్టిన దానికి నాకు బడ్జెట్ రాకపోయినా కూడా కొంత ప్రజాదరణ వచ్చింది ప్రజలలో. మంచి అంటే కోమలి సాంగ్స్ బాగున్నాయి. ఏం పెట్టారంటే, వాళ్ళు దుబాయ్లో ఉంటారంట, అక్క వంట చేస్తూ కూడా నీ పాట వింటాం, కంటి రెప్పల ఒడ్లు దంచి అనడం ఏంటక్క, అసలు అర్థం ఏంటక్క చెప్పవా, అసలు అది మదిమి పెట్టబోతే అంటే ఏమన్నట్టు అక్క అంటే, గట్టిగా అది మీ పెట్టడం. టిఫిన్లో అప్పుడు టిఫిన్లు ఉండేవి, ఎందుకంటే చేతి టిఫిన్లో అన్నం పెట్టేది. అంటే నా భర్త ఎక్కువ తినాలని మంచిగా అన్నం వండి నొక్కి నొక్కి పెట్టడం. పెట్టినా కూడా నువ్వే నన్ను పట్టించుకోవట్లేవు, నీ అన్నం నాకెందుకని ఆయన తినడం అన్నమాట. అట్లా మంచి నీళ్ళ బాయి కడ మరుమల్లే తోట కడ మంచి మంచి మాటలని మరలిపోతావే మెలచ్చ అంటే, నాతో మంచిగా మాట్లాడి మళ్ళీ పోతావేంది నన్ను పట్టించుకోకుండా
అని అర్థం. సో మీ మీ ఆయన గారి కష్టాలన్నీ పాట రూపంలో పెట్టారు. అంటే ఆయన గారనే కదా సృష్టిని జనరల్ గా అంతే అండి, సృష్టిని ఆలోచించి నా కష్టాన్ని ఆలోచించి నాకు సంతోషం వచ్చినా కష్టం వచ్చినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా సిచ్యువేషన్ ఉన్నా పాట రాసుకోవడం పాడుకోవడం ఇక నాకు సంతోషం మేడం. పాట అంటే నాకు పాట అనిపించిన సంతోషం నాకు ఏది లేదు. నాకు ఇన్ జనరల్ గా ఫోక్ సింగర్స్ అంటే ఓన్లీ జానపద గీతాలు మాత్రమే ఎక్కువగా పాడుతూ ఉంటారు. బట్ అన్ని రకాల పాటలు పాడగలిగితే ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి మనకి. ఆ వైపు మీరు ఎప్పుడైనా దృష్టి పెట్టారా? ఇప్పుడే ప్రజెంట్ ఒక సినిమాలో ఒక పాట పాడడానికి అవకాశం వచ్చింది మేడం నాకు. కలిగినూరింటికి నన్ను ఇచ్చినవన్న సాంగ్ చాలా బాగుందని యూట్యూబ్లో చూసి ఒక మంచి డైరెక్టరు నన్ను, అది కూడా జానపద గీతమేనా లేకపోతే నార్మల్? జానపదం. ఎందుకంటే ఇప్పుడు సినిమాలలో ఎక్కువ ట్రెండ్ అయ్యేటి ఏంటి అంటే ఫోక్ సాంగ్స్ ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి మేడం. ఎంత పెద్ద సినిమా అయినా ఒక ఫోక్ సాంగ్ ఉంటేనే ఆ సినిమా సూపర్ హిట్ అని చాలా సంతోషపడుతున్నారు. ఫోక్ వాయిస్కు, ఆ అల్లుకునే పదాలకు, ఆ నడవడికకు, ఆ పల్లె బాటకే ఎక్కువ ఇష్టపడుతున్నారు మేడం. అవునా? అయితే మనం ఈ టాపిక్ దగ్గర ఒక నిజం మాట్లాడుకుందాం. ప్రతి సినిమాలోనూ ఫోక్ సాంగ్స్ కి ఆదరణ మంచిగానే ఉంది, బట్ సినిమాకి ఒక్క పాట ఉంటుంది. ఓకే, ఈ ఒక్క పాట పాడడానికి ఫోక్ సింగర్స్ ఇంతమంది ఉన్నారు. సో అది అందరినీ దాటుకుని కోమలి దగ్గరికే రావాలి అని అంటే కోమలిలో ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి. కాంటాక్ట్స్ ఉన్నాయా లేకపోతే ఏదో ఒకటి ఉండాలి. అప్పుడు ఏం చెప్తారు మీరు? అందుకోసమే నేనేం చేసిన అంటే నా పాటలు నా దగ్గరే సమాధి అయిపోకుండా నాలోనే ఉండిపోకుండా నేను ఒక ఛానల్ పెట్టుకుంటే నేను ఆ ఛానల్కి నా మంచి మంచి పాటలను పరిచయం చేస్తే, ఇప్పుడు రీసెంట్గా కూడా జాజి మల్లె పువ్వులో సిరి హంసనందన పువ్వులో ఈ జగమంతా పూసేను భూమాత సిగలోన జాజి మల్లె పువ్వులో ఎన్నెన్నో సన్న జాజి మల్లెలో జాజి మల్లె పువ్వులో సిరి హంసనందన పువ్వులో ఆ రాజవారిళ్ళ రంగుల గాజులే రామ సక్కని జాజులో మంచి చూడ సక్కని గాజులో అని రాసుకొని పాడుకోవడం జరిగింది మేడం. ఓకే, సో అంటే ఆపర్చునిటీస్ కోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీ దగ్గరికి అవకాశం రావాలి. అవును, ఎందుకంటే మేడం నాకు ధైర్యం ఏంటంటే నేను రాసుకోగలను, పాడుకోగలను. సినిమాలోనే పాడాలని నాకేం కోరిక లేదు మేడం. నాకు ఛానల్ ఉంది, నా గొంతు నుండి పాట రావాలి, నేను రాసుకున్న పాట అయి ఉండాలి, నాకు మంచి ఆదరణ ఉండాలి, నా ఛానల్ని ఆదరించాలి, మంచి పాటలను సమాజంలోకి తీసుకురావాలి. అందులో ఏదైనా వాళ్ళకు నచ్చుంటే ప్రపంచం వెతుకుతుంది కదా, ఎక్కడ ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరు ఏది పాడినరు అని వెతుకుతుంది కదా. వెతికినప్పుడు అందులో ఆ ప్లేస్లో నేను ఉండాలి. నా పాట వెతుక్కొని వాళ్ళు ఆ పాట బాగుంది, కోమలి చేత పాడిద్దాం, ఆ పాట సినిమాలోకి తీసుకుందామనే ఆలోచన రావాలని నేను ఛానల్ పెట్టుకున్నాను. ఎందుకంటే సారంగధర్య పాట వచ్చినప్పుడు అందరూ ఏమన్నారంటే ఆ పాట నేను సేకరించి పాడడం నిజం, అది ప్రజల్లో ఉన్న పాట కూడా వాస్తవం, సేకరణ పాటే అది. కానీ అప్పుడు ఏమన్నారంటే ఏదో డబ్బులకు ఆశించి ఆమెకు పాట రాకపోయినా కాకి గొంతులా ఉన్నది ఆమెది, ఆమె గొంతు ఏం బాగోలేదు, డబ్బులు ఇస్తే పడేస్తే వెళ్ళిపోద్ది, ఇచ్చి పడేయండి అన్నట్టుగా నన్ను హేళన చేసిండ్రు మేడం. అది కాదు కోమలి అంటే, నిజాయితీ, మంచితనం, పాటనే ప్రాణంగా నమ్ముకున్నా మేడం. నాకు డబ్బులు కావాలంటే నన్ను చేసుకున్న వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉన్నాయి, నాకెందుకు మేడం డబ్బులు? నన్ను ఇచ్చిన వాళ్ళు కూడా మంచి మంచి పెద్ద రైతు కుటుంబమే. కానీ ఎంత రైతు కుటుంబమైనా నేను ఎవరి మీద ఆధారపడి బతకను మేడం. ఇప్పుడు నా సొంత కష్టంతోని, నా పాటలతోని నేను బయటికి రావాలి. నాకంటూ ఒక కళ ఉంది కదా. నేను చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడడమే ఎక్కువగా. అమ్మ నాన్న నన్ను ఎక్కువ పంపించేది. నాకు ఒక తమ్ముడు ఉండేటోడు, పాటలు ఎందుకులే, పాటలు పాడితే బయటికి వెళ్తే ఆడపిల్లల్ని ఎవరు చేసుకోవడానికి ముందుకు రారు, ఎందుకులే అని సమర్థించేటోడు. వాడి మాట వేదాంతం ఉండేది ఇంట్లో. అయినా కూడా నేను వాడిని లెక్క చేయకపోతే పోరా వేదవా నువ్వెంతరా, నేను మంచితనంగా ఉంటే నా మంచితనమే నన్ను కాపాడుతుంది, నీ ముందు నేను బతికి చూపిస్తా చూడు అని బయటికి వెళ్ళి పాడాను. రేళ్ళకి వెళ్ళేటప్పుడు వాడు వద్దన్నాడు, అయినా నేను వెళ్ళాను, గెలిచాను మేడం. ఫస్ట్ విన్నర్గా గెలిచాను నేను అక్కడ. అంటే ప్రతి ఇంట్లోనూ అబ్బాయిలు అలానే ఉంటారు. అంటే మన తోడబుట్టిన వాళ్ళ భయం వాళ్ళది రైట్. మన అక్క అనేది మన రిలేషన్షిప్ అనేవాళ్ళు మన సర్కిల్లో మంచి నేమ్తో ఉండాలి.
అప్పుడే మనకు గౌరవం కదా అని వాళ్ళు ఆలోచిస్తారన్నమాట. అవును. కానీ మీరే సారంగధరియ సాంగ్ ఆ సిచ్యువేషన్ తీశారు కాబట్టి నాకున్న డౌట్ అడుగుతాను. సాధారణంగా ఆ సాంగ్ వచ్చేంత వరకు కోమలి అనేది కొన్ని గ్రామాలకు మాత్రమే తెలుసు, బంధువులకు మాత్రమే తెలుసు, 2 తెలుగు రాష్ట్రాల వారికి ఎవరికి తెలియదు. బట్ ఈ సాంగ్ వల్ల మీరు చాలా మందికి తెలిసారు. అవును మేడం. కాకపోతే ఎంత పాజిటివ్ గా ఆలోచించిన వాళ్ళు ఉన్నారో నెగిటివ్ గా కూడా ఆలోచించారు. ఎందుకంటే ఆ పాట మీది కాదు, అదొక సేకరణ పాట, అంటే మీ పెద్దలు పాడుతున్న పాటే. బట్ ఆ పాట మీద రైట్స్ నావి, ఇది నేనే పాడుతాను అని మీరు క్వశ్చన్ చేసినప్పుడు మేబీ అది మీ వర్షన్లో 100% కరెక్ట్ కావచ్చు, బట్ వాళ్ళ వర్షన్ కూడా వాళ్ళకు ఉంటుంది కదా. వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంటుందని మీరు అంత కరెక్ట్గా చెప్తాంటారు కదా. మీ వర్షన్ కూడా మీకు ఉంది మేడం. ఎందుకంటే నేను దాన్ని సేకరించి ఎక్కడో మారుమూల గ్రామంలో ఎక్కడో ఒక ముసలమ్మ కడుపులో ఉంది దాగి భద్రంగా, దాన్ని నేను సేకరించుకొని నా మైండ్లో ఫీడ్ చేసుకొని ఒక కళావేదిక అనే ఒక రేలా ప్రోగ్రామ్కి పరిచయం చేసి మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్కి పరిచయం చేయడం వల్లనే వీళ్ళకి ఆలోచన వచ్చింది. ఆ రెండు ప్లాట్ఫామ్స్ లో మొదట మీరే తీసుకొచ్చారు. అవును, ముందుగా ఆ పాటను పరిచయం చేసింది నేను. అంటే ఎంతోమంది దగ్గర ఉండొచ్చు కానీ వాళ్ళు ఆ పాటను ఎప్పుడు ఎవరికి ఎక్కడ పరిచయం చేయలేదు. దాంట్లో ఏముందిలే అనుకున్నారు, కానీ నాకు అందులో ఒక మాధుర్యత కనిపించింది. దాని కుడి భుజం మీద కడువా, దాని కుత్తెపు రవికలు మెరియా. కుత్తెపు రవికలు అంటే ఫిట్నెస్ మేడం. రైక ఫిట్నెస్గా ఉన్నప్పుడు మెరుస్తుంది, నీళ్లు పడ్డప్పుడు తడుస్తే మెరుస్తుంది. అంటే కడవ అని ఎందుకు అన్నారు, ఆ కడవ ఎత్తుకొని ఆ స్త్రీ వెళ్తుంటే ఆ ఫిట్నెస్ మీద నీళ్లు పడితే మెరుస్తుంది. దాని కుత్తెపు రవికలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగధరియా. ఇంత మంచి ఆడపిల్ల అయినా అది రమ్మంటే రాదు రసెలియా అంటే తన పనేదో తను మునిగిపోతుంది, తన పనిలో తన సమాజంలో తను ఉంటుంది. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, బాగుంది. ఎవరైనా క్యాజువల్గా ఎవరిని చూసినా బాగుందిలే అని అనుకుంటాం. మనమైనా ఆడపిల్లలమైనా సరే బామ్మ చీర బాగుంది అని అనుకుంటాం. అదే విధంగా అనుకున్నారు. కానీ ఆ పాటలో అంత మీనింగ్ దాగి ఉంది అని నేను అర్థం చేసుకొని మా అమ్మమ్మ నా మీనింగ్ అడిగి ఆ పాటను నేను ఒక ప్లాట్ఫామ్ మీద పరిచయం చేశారు. అంటే యూట్యూబ్ ఛానల్లో కూడా మొదటగా మీరే పాడారు? నేనే పాడాను ఆ పాట. ఓకే, సో ఆ తర్వాత అది సినిమాలో పెట్టారు. అట్లీస్ట్ మిమ్మల్ని అప్రోచ్ కాలేదు ఆ టైంలో? అంటే అది సినిమాలో పెట్టుకునే ముందు ప్రోమో వచ్చేదాకా నన్ను అడగలే మేడం. ఎందుకంటే పాడేసి వెళ్ళిపోయిందిలే, ఎక్కడో ఉంది పల్లెటూరులో మారుమూల గ్రామంలో, ఏం చేస్తుందిలే చూసైనా కూడా, అది సేకరణ పాటే కదా, ప్రజల బాణియే కదా, తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు అనే ధైర్యం మీద వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ తప్పేం లేదు, తీసుకున్నారు. కానీ అది నేను పరిచయం చేసిన అనే వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి నాకు అంత బాధ అనిపించింది అప్పుడు. ఓకే, ఆ శక్తి సార్ అప్పుడు నేను పరిచయం చేసినప్పుడు ఆ సార్కు తెలుసు ఆ పాట నేను పాడింది. నన్ను కూడా పాడించి ఉంటే నాకు మంచిలే. ఇప్పటికీ చూడండి మేడం, ఎక్కడ ఏ కళా వేదిక మీదనైనా, ఎక్కడ ఏ టీవీ షోలో ఎక్కడ ఏ జరిగినా కూడా ఆ మ్యూజిక్తోనే స్టార్ట్ చేయి. ఇప్పుడు పాడుతా తీయగానే ప్రోగ్రామ్ కూడా రీసెంట్గా ఆ మ్యూజిక్తోనే స్టార్ట్ అవుతుంది మేడం. అప్పుడు నాకు అనిపిస్తుంది ఆ పాట నేను పాడుంటే నాకు మంచి పేరు వచ్చి ఉండేది. వాళ్ళ మీద ఫైట్ చేయడానికి నాకు వాళ్ళు ఏం కోపం కాదు, వాళ్ళు మంచి వాళ్ళని కాదు. కానీ ఎందుకు మీ వరకు రాలేదనుకుంటున్నారు? ఎందుకు రాలేదంటే రీజన్స్ ఏవై ఉండొచ్చు అని మీ మనసుకు అనిపిస్తుంది? నేను ఒక పేదింటి అమ్మాయిని, మారుమూల గ్రామంలో ఉండే ఒక రైతు కుటుంబంకు చెందినదాన్ని. అందరిలాగా అఫీషియల్గా సిటీలో ఉన్నదాన్ని కాదు, ఆ జనానికి తెలిసిన దాన్ని కాదు. ఆమె ఏం పాడుతుందిలే, ఆమె ఏం చేస్తుందిలే అని అనుకున్నారు. అంతే మేడం, నాకు తెలిసిన విషయం అయితే అదే అనుకున్నా నేను. ఇప్పుడు ఏమనుకుంటారంటే మార్కెట్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఆ మంగ్లీ మార్కెట్లో ఉంది, ఇప్పుడు మంచి మంచి సింగర్స్ మార్కెట్లో ఉన్నారు. నేను ఏంటంటే అప్పటి వరకు ఒక ప్రోగ్రాంలలోనే పాడిన తప్ప బయట ఇక్కడ యూట్యూబ్ ఛానళ్ళల్లో ఎక్కడ ఎప్పుడు పాడలేదు. పాడుతూనే ఉన్నా కానీ అంతగా వాళ్ళు నన్ను గుర్తించారు. ఒకటి యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా ఇదంతా ఒక ఎత్తు అయితే సినిమా అనేది మరొక ఎత్తు. అవును మేడం, అంతే కదా. చాలా మందికి మనల్ని దగ్గర చేసే ఒక సమాచార వేదిక అనుకోవచ్చు దాన్ని. అంతవరకు రావాలని అంటే మనం కూడా కాస్త పరిగెట్టలేము, కష్టపడాలి మేడం, చాలా కష్టపడాలి. నడిచి వెళ్తే సరి అంటే మనం అందుకునే పరిస్థితుల్లో లేదు. సో మరి దానికి కోమలి ఏం చేస్తున్నారు అంటే నా వంతు సహాయం, నేను మంచి లిరిక్ అందియడం, ఏదైనా ఒక రచన సహకారంతో ఒక సినిమాలో నా వంతు కూడా కొంత పాత్ర ఉండాలి. నాకు చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే ఎంత ఇష్టమో యాక్టింగ్ అంటే కూడా అంతే ఇష్టం మేడం. ఇది కథ కాదులే, ఈనాటి రామాయణం, అప్పుడు సీరియల్స్ ఎక్కువ వచ్చి అందులో చూసి నేను కూడా అట్లా చేస్తే బాగుండేది అనుకున్నా. చిన్నపిల్లనప్పుడు నేను
అంటే తెలియని ఊహ, మనం కలగంటాం ఎన్నో అనుకునేది అంతే తప్ప మనకెందుకు ఇప్పుడు వస్తే అప్పుడు మేడం అంత పెద్ద అవకాశం. ఇష్యూ జరిగింది కదండి, తర్వాత అది ఎట్లా కామప్ అయిపోయింది? మీరే సైలెంట్ అయిపోయారా లేకపోతే మిమ్మల్ని సైలెంట్ చేశారా? లేదు మేడం, నేనే సైలెంట్ అయిపోయాను. ఎందుకులే, సినిమా వాళ్ళు పెద్దోళ్ళు కదా, వాళ్ళతో పెట్టుకోవడం ఎందుకు, ఎప్పుడైనా ఇంకేదైనా అవకాశం రావచ్చు, ఆ పాట పోతే ఏమవుతుంది, కానీ అప్పట్లో అంతకంటే మంచి పాట రాయగలను పాడగలను అనే ధైర్యంతోనే వదులుకున్నాను. కాదు, అప్పట్లో కోమలికి చాలా డబ్బు ముట్ట చెప్పారు, అందుకే తను సైలెంట్ అయిపోయారు అనే ఒక వార్త కూడా హల్చల్ చేసింది. మీ వరకు వచ్చిందా? వచ్చింది మేడం, ఎన్నో టీవీ అట్లా రావడం వల్లనే నేను పల్లెటూరులో ఉంటున్నాగా నాకు ఎన్నో ప్రమాదాలు కూడా చుట్టుముట్టినాయి మేడం. ఆమె డబ్బు తీసుకుంది అని నన్ను, నా కుటుంబ సభ్యులైనా నా ఊర్లో వాళ్ళైనా నాకు పెద్ద ప్రమాదం అంటే చిన్న ఇష్యూలో మా ఆయనను కొట్టిండ్రని చెప్పి పంచాయతీ పెట్టి జైలుకు పంపించి తనకు వచ్చిన డబ్బులే మాకు ఇస్తేంది యూట్యూబ్ ద్వారా, తనకే ఎందుకు పోవాలి ఆ డబ్బులు, మాకు కూడా ఇవ్వచ్చు కదా అన్నట్లుగా బెదిరించారా మిమ్మల్ని ఎవరైనా? చాలామంది. అంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు ఏం చేసిందంటే, ఈ 30 లక్షలు తీసుకున్న కోమలి, 20 లక్షలు తీసుకున్న కోమలి, 10 లక్షలు తీసుకున్న కోమలి, ₹1 కోటి ఇచ్చింది కోమలికి అని పెట్టిండ్రు. అవును, నేను కానీ అప్పట్లో సెటిల్ చేశారు శేఖర్ కమ్ముల గారు, ఎంతో మనీ ఇచ్చారని అయితే మాత్రం వార్త వచ్చిందండి. సింగిల్ అనిపి కూడా ఇవ్వలేదా మీకు? అంటే మేడం ఆ విషయం మాట్లాడొద్దు, కానీ నన్ను అయితే సంతృప్తి పరిచారు. అమ్మ నీకు వేరే మూవీలో సాంగ్ పాడడానికి అవకాశం ఇస్తానన్నారు. మాట సాయం చేశారా? చేశారు, మాట సహాయం చేశారు, మంచి పద్ధతిలోనే మర్యాద చేసిండ్రు. ఇంకో విషయం ఏంటంటే, అమ్మ నువ్వు బాధపడకు అని మంచిగా మాట్లాడడం వల్ల తను కూడా చాలా మంచివాడని ఆలోచించి, ఇంత మంచి డైరెక్టర్ని కూడా మనం కించపరచొద్దు, తను చెప్పినప్పుడు వినాలి, ఇది కాకపోతే ఇంకో పాట కూడా ఉంటుంది నాకు, నేను రాసుకోగలను, అప్పుడే తను నన్ను పిలిచి పాడిస్తాడో ఏమో మళ్ళీ, ఇప్పుడు మాట ఇచ్చిండు కానీ తప్పొచ్చు, తర్వాతకి ఏ పాట చూసైనా నన్ను తను పిలిచి పాడించవచ్చు, నేను ఇంకా కష్టపెడితే తనకు కోపం వస్తుంది, ఇంకెవరికైనా కోపం వస్తుంది, రైటర్లకైనా సింగర్లకైనా డైరెక్టర్లకైనా. ఎందుకులే ఇంతటితో ఈ వివాదాన్ని ముగించుకొని ఉంటాను సైలెంట్గానే అనుకున్నాను మేడం, అంతే తప్ప నన్ను ఎవరు డబ్బులు ఇవ్వలేదు, నాకు మీకు ఎవరు డబ్బులు ఇవ్వలేదా? ఇవ్వలేదు అంటే యూట్యూబ్లో డబ్బుల విషయం వద్దు మేడం. అవునా? ఓకే. జనరల్గా సోషల్ మీడియా అనేది మన మనసులో ఏ ఉన్నా బయటకు చెప్పచ్చు కదా, అది దానికి ఏం జరుగుతుంది ఏంటంటే పక్కకి వెళ్ళొచ్చు. బట్ ఇలాంటి వార్తల వల్ల మీకు కలిగిన కష్టాలు ఏంటి? ఇంతకుముందు మీరు చెప్పారు మమ్మల్ని ఇబ్బందులు పాలు చేశారు, బెదిరించారు అని. ఇప్పటికి కూడా మేడం నేను యూట్యూబ్ ఛానల్లో సాంగ్స్ పాడితే నాకు ఎంతో లక్షలుగా వస్తున్నాయి అన్నట్టుగా మాట్లాడతారు అనమాట. కానీ అసలు నా కష్టం ఏందో నాకు తెలుసు. నేను ఫస్ట్ మనీ పెడితేనే, పెట్టి ఛానల్లో సాంగ్ చేస్తేనే అది పోతేనే వస్తాయి, లేకుంటే లేదు. ప్రతి దానికి ఇవ్వాలి మేడం, కెమెరాకి ఇవ్వాలి, యాక్టర్లకి ఇవ్వాలి, ఎడిటర్కి ఇవ్వాలి, తమ్నీల్కి ఇవ్వాలి, రికార్డింగ్లో పాడిన దగ్గర ఇవ్వాలి. చెప్తున్నా, వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి తెలియదు కదా, ఎడ్డి మూర్ఖులు వాళ్ళు. పాట పాడగానే అయిపోతుంది, వాళ్ళకి ఎన్నో డబ్బులు వస్తున్నాయి అనుకో. ఎడిటర్కి ఇవ్వాలి, తిండి, కాఫీ, కూల్ డ్రింక్స్ అని, వాళ్ళ చార్జెస్ అని, వాళ్ళకి ఫ్లవర్స్ అని, కాస్ట్యూమ్స్ అని ఎన్ని ఉంటాయి మేడం. పాట అయితే ఊరికి వాళ్ళు అనుకున్నంత సింపుల్గా పాట కాదు, మనం రాసుకున్నంత సింపుల్గా పాట కాదు. మనం కష్టపడితేనే దానికి ఫలితం ఉంటుంది మేడం. ఇప్పుడు ఏదైనా సినిమా ఆఫర్స్ వచ్చాయా మీకు? సినిమాల్లో పాడమంటూ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? ఏంటో మేడం, రీసెంట్గా ఇప్పుడు నేను ఫస్ట్ పాడానే కలిగినోరింటికి నన్ను ఇచ్చినావన్న పాట మీనింగ్ఫుల్గా ఉందని వాళ్ళకి నచ్చి ఒక మంచి డైరెక్టరు, మంచి ప్రొడ్యూసరు నన్ను అప్రోచ్ అయ్యిండ్రు మేడం. మీరు ఏదైనా ఒక పాట పాడడానికి కావచ్చు, లేకపోతే రాయడానికి కావచ్చు, కొంతమంది మనం రైటర్స్ని చూస్తే చాలా దూరంగా వెళ్ళిపోయి, ప్రపంచానికి దూరంగా వెళ్ళి పాటలు రాసుకుంటూ ఉంటారు. కొంతమంది సముద్రపు ఒడ్డును కూర్చుని పాటలు రాసుకుంటారు. కొంతమంది ఎత్తైన స్థలాలకు వెళ్ళి ఆ కొండలను చూస్తూ పాటలు రాస్తూ ఉంటారు. పాటో కథో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఏదైనా సరే మన క్రియేటివిటీయే కదండి. మీరు ఒక పాట రాయాలని అంటే ఎక్కడికి వెళ్ళి రాస్తారు? ఎంత టైం తీసుకుంటారు? ఎక్కడికి వెళ్ళను మేడం, నాకు కష్టం వచ్చినప్పుడు పని చేసుకుంటూ నా మనసులోనే పరిగెడతా ఉంటుంది. ఒక రైలు కనుక పరిగెట్టినట్టు నా మనసులోనే ఆ ఊహ. నేను ఇక్కడ మీతో కూర్చున్నాను కానీ నా మనసులో, నా మైండ్లో ఏదో ఒకటి తిరుగుతూనే ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళి కూర్చోను, నాకు అంత టైం ఉండదు. పిల్లలు, కుటుంబము, పని ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది మేడం ఎప్పుడు. సో ఆ పనిలోంచి మీకు పాట వస్తుంది? రాసుకుంటా అంతే. అది వచ్చినప్పుడు నా మైండ్లోనే ఫీడ్ చేసుకుంటా. అది నాకు గుర్తుండదని అనుకుంటేనే పెన్ను పెట్టి పేపర్ మీద రాస్తా, లేకపోతే నా మైండ్లోనే ఉంటుంది మేడం డైరెక్ట్ అంతే. ఎందుకంటే నాకు చూసి పాడడమే నాకు కష్టం, చూడకుండా పాడడమే నాకు ఈజీ.
నేను రాసుకున్న పాట నాకు ఆల్రెడీ గుర్తుండిపోతుంది. ఏది లిరిక్ తర్వాత ఏ లిరిక్ పెట్టుకున్నా అనేది నాకు గుర్తుంటుంది. నేను విన్న పాటలు కూడా అంతే మేడం. నేను ఇప్పుడు సేకరణ పాటలు ఎక్కువగా వింటా అని చెప్పా కదా, ఆ పాటల్లో ప్రతి ఒక్క పాట నా మైండ్లోనే. నేను ఎక్కడ పెన్ను పెట్టి ఏ బుక్ మీద ఏ డైరీ అనేది లేదు మేడం. నాకు కావాలంటే అంతా మీ మైండ్లోనే, నా మైండ్లోనే ఉంటే నన్ను అడిగినప్పుడు టక్ టక్ పాటలు వస్తాయి. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా నాకు ఆలోచన వస్తుంది, వెంటనే సిచ్యువేషన్ దగ్గరగా పాట పాడేస్తాను. ఓకే, అఫ్ కోర్స్ మీకు ఒకవేళ పాట ఏమి లేకపోయినా, మైండ్లో రాకపోయినా, అంటే పాత పాట కొత్త పాట అప్పటికప్పుడు కలుపుకొని పాడేస్తారుగా, పాడేస్తాం. సో ఇబ్బంది లేదు. లేదు. సో కోమలిక ఒక బుక్, ఒక పెన్ను, పేపర్ ఏం అవసరం లేదు. అవసరం లేదు మేడం. ఓకే, అంటే అంత పెద్ద కవినని కాదు, అంత పెద్ద సింగర్నని కాదు మేడం. మామూలుగా నాకు తెలిసిన విధంగా నా వరకు నేను సంతృప్తి పడే విధంగా రాసుకుంటాను. ఎంతో పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద రైటర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతారు మేడం. ఎందుకంటే ఈమె పెద్ద కవినా, పెద్ద రైటరా అని అనొచ్చు. దానికి నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను సోషల్ మీడియాకు మాట్లాడుతున్నా కాబట్టి. నేను నా మనసు కోసం, నా సంతృప్తి కోసం, నేను తృప్తి పడే విధంగా, నాకు నచ్చే విధంగా నేను రాసుకుంటాను మేడం. అంతే. అది జనానికి నచ్చుతుందని నేను అనుకుంటున్నా. నా పాటలు ఆదరించాలని కోరుకుంటున్నా. నన్ను ఇంకా మీరు ముందుకు తీసుకెళ్ళాలి అని ఆశిస్తున్నా మేడం. కోమలి గారు ఎంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీ వరకు చదువుకున్నారు మీరు. బట్ మీ అమ్మగారు ఎంతవరకు చదువుకున్నారు? మా అమ్మ నాన్నకి ఏ చదువు రాదు మేడం కదా, అంతవరకు దగ్గర ఆగుదాం. మీ అమ్మగారు మైండ్లో, మనసులో ఎన్ని వందల పాటలు ఉండుంటాయో కదా, ఏం చదువుకున్నారని వాళ్ళు రాసుకుని చూసి పాడేదేం లేదు కదా. సిచ్యువేషన్ తగ్గట్టు పాడతారు వాళ్ళు. ఇప్పుడు నా కొడుకు, నా బిడ్డ అయిన వాళ్ళ సరదాగా ఏదో ఒక పాట పాడేస్తారు మేడం. వాళ్ళ మీద పెట్టి పాడుతుంటే ఈ పాటలు బాగున్నాయని అప్పుడు కూడా నాకు ఒక కొత్త పాట దొరుకుతుంది. మా అమ్మ దగ్గర అయినా, అమ్మమ్మ దగ్గర అయినా, ఊర్లో వాళ్ళ దగ్గర అయినా. నేను పొలం పనులకు వెళ్తా, ఎక్కువగా వ్యవసాయం ఉంది మాకు. నాకు పొలానికి వచ్చిన వాళ్ళు కూడా సిచ్యువేషన్ తగ్గట్టుకు ఒక పాట పాడతారు. ఇంజన పోతా అంటే ఇటుక పెడ్డలా ఇంజన పెట్టిండో నదోరా, ఇంజన పెట్టిండో నదోరా, ఇంజన పెట్టినా నా ఇదొరకు కొలువులైనాయో నదొరకు, కొలువులైనాయో నదొరకు అని పాడుకున్నారు అంతే. అంటే ఇంజన్ అంటే మోటార్ వేయడం, దాన్ని ఇంజన్ అంటారట అప్పుడు. ఇప్పుడు ఈ ట్యూన్స్ ఎట్లా వస్తాయండి మీకు? ఇన్ని ట్యూన్స్ గుర్తుంటాయి మేడం. వాళ్ళు పాడుతుంటే వెంటనే క్యాచ్ చేసే అంత గుణం ఉంది నాకు. అంటే అనుకుంటారు కోమలి అంటే మామూలుగా ఫోక్ సాంగ్సే పాడుతుందిలే, సేకరణ సాంగ్సేలే అనుకుంటారు. కానీ ప్రతి ఒక్క ట్యూన్ నేను ఇంకా క్యాచ్ చేస్తా వెంటనే. ఏంటిదంటే మొన్న రీసెంట్గా ఒక పాట కూడా అమ్మ పాడింది. రింగు రింగెంటు కలోడా రుమాల సక్కానోడా, రింగు రింగెంటు కలోడా రుమాల సక్కానోడా, ఆపదలో నేనున్నా ఆదుకోవారాం బాబు, ఆపదలో నేనున్నా ఆదుకోవారాం బాబు అని పాట. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి సంబంధించిన పాట ఇది కదా. అది మేబీ కర్లీ హెయిర్ ఉందేమో, అంతేనా? అంటే చూడడానికి లుక్స్ ఎలా ఉన్నాయో చూసి ఆ లుక్స్ ని మీరు పాటగా మలిచేస్తారు. లేదు మేడం, వాళ్ళు పాడుతుంటే వాళ్ళ ట్యూన్ నేను గట్టిగా పట్టేసుకుంటా అంతే. ఆ గుణం ఉంది. ఓకే. అండ్ ఓన్లీ ఫోక్ సాంగ్సే పాడతారా మీరు? నార్మల్ గా సినిమా పాటలు పాడారా? అంటే నాకు సంగీతం రాదు కదా మేడం. కొంతమంది జనరల్ గా నార్మల్ గా కూడా పాడుతూ ఉంటారు. సినిమాలో పాడే ఫోక్ మెలోడీగా ఏ పాటలైనా నేను సినిమాలో పాడగలుగుతాను. కానీ ఇట్లా గమకాలు అవి ఇవి ఉంటే నేను పాడలేను కదా మేడం. ఎందుకంటే నేను సంగీతం నేర్చుకోలేదు, ఎలాంటి క్లాసికల్ నేర్చుకోలేదు, ఏది లేదు. మామూలుగా అందరూ పాడుతుంటే నాకు ఉత్సాహం పెరిగి నాకు ఆల్రెడీ పాటలు వస్తాయి కదా, నేను ఏ ఫోక్ సాంగ్ విన్నా నేను పాడగలను, విని నేర్చుకోగలను. దానికి బదులు ఇంకా కొంత లిరిక్ రాసుకోగలను. నాకు అంత టాలెంట్ ఉంది కదా. రాసుకోలేని వాళ్ళు, అసలు ట్యూన్ అంటే ఏంటో తెలియని వాళ్ళు, పాట అంటే ఏంటో తెలియని వాళ్ళు, దాంట్లో ఏ మాధుర్యం ఉందో తెలియని వాళ్ళు కూడా ఛానల్ పెట్టుకొని ఎంతో డెవలప్ అవుతున్నారు. నేనెందుకు కాకూడదు అనే ఆలోచన నాలో వచ్చి నేను పెట్టుకున్నాను. మంచి ఆలోచన. అవును మేడం. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఏం చేస్తున్నారు? ఏంటంటే ఒక సినిమాలో మంచి పాట పాడుతున్నా, ఫోక్ సాంగ్ అంటే జానపద గీతమే పాడుతున్నా, మంచి ఫోక్ సాంగ్స్ రాస్తున్నా. ఇంకా చాలా సాంగ్స్ రాశాను. ఇప్పుడు రీసెంట్గా రాఖీ వస్తుంది, రాఖీకి మంచి పాట చేస్తాను, బతుకమ్మకి చేస్తాను. ఇంకా అంటే తెలంగాణ ఉద్యమం టైంలో మీ జానపద పాటలు పాడే వాళ్ళే ఒక కీ రోల్ పోషించారు. రైట్. ఆ టైంలో కూడా మీరు చాలా పాటలు పాడారని విన్నాం మేము. అవును మేడం. అంటే తక్కువగా, ఎక్కువ ఉద్యమానికి వెళ్ళలేదు కానీ తక్కువగా వెళ్ళాను. అంటే మరీ ఎక్కువగా వెళ్ళలేదు, ఎందుకంటే ఆడపిల్లలు కదా. నైట్ పూట ఎక్కువ ఉద్యమం నైట్ పూట జరిగేది. స్టేజీలలో ధూమ్ధామ్లు అనేటి ఎక్కడంటే అక్కడ జరిగేది. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళలేకపోయేదాన్ని. కానీ కొన్ని దగ్గర అయితే మీరు పార్టిసిపేట్ చేశారు. నేను ఈ సాయి చందన్న వాళ్ళ టీంలో, ప్రసాద్ అన్న వాళ్ళ టీంలో అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని.
ఓకే. కానీ ఉద్యమంలో మాత్రం నేను పాల్గొన్నా మేడం తప్పకుండా. ఇప్పుడు హ్యాపీ అయినా మీకు మీరు సాధించుకున్న తెలంగాణ పట్ల? హ్యాపీనే, కానీ మళ్ళీ ఓడిపోయింది కదా మేడం. ఓకే. ఇప్పుడు కోమలి గారు నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్స్ ఏంటి ఫైనల్గా చెప్పండి. ఫైనల్గా ఏంటంటే నా నుండి ఒక మంచి రచన, మంచి సాంగ్స్ రాయాలి, ప్రపంచానికి అందియాలి. నేను నాకంటూ ఒక మంచి గుర్తింపు ఉండాలి. కోమలి అంటే ఒక వెరైటీ మేడం, అందరిలాగా కాకుండా ఒక మంచి అనుభూతి. అన్ని రకాల పాటలు పాడాల్సిన అవసరం కోమలికి లేదు. అన్ని రకాలు పాడాల్సిన అవసరం ఏం లేదు. రైట్. మట్టిని నమ్ముకున్నారు, మట్టిలో నుంచి వచ్చిన పాటను నమ్ముకున్నారు కాబట్టి అదొకటే మీకు చాలు. మీరు రాయగలరు, నేను నేర్చుకొని పాడగలగాలనుకుంటే పాడితే కూడా నాకు సంతోషమే కదా మేడం. ఇక ముందు ముందు ఆ ప్రయత్నం చేస్తా. ఇన్ని రోజులంటే చిన్నపిల్లలు, వ్యవసాయం అన్నీ. ఇంకా నాకు అప్పుడు పెళ్ళయి నాకు బ్రేక్ వచ్చింది అనుకున్నా కాదు మేడం, అప్పుడు పెళ్ళి అవడమే నా అదృష్టం. ఎందుకంటే నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినరు, నాకు వ్యవసాయం కుటుంబం నా చేతిలో ఉండిపోయింది, నా భర్త నేను హ్యాపీగా ఉంటున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడైతే నాకు ఇంకెక్కువ బాధ ఉండేది. ఇప్పుడు చిన్నపిల్లలు అయి ఉండేటోళ్ళు. నా పిల్లలు ఇప్పుడు పెద్ద అయిపోయినరు, ఎక్కడంటే అక్కడ చదువుకోగలరు, అమ్మ ఉంది చూసుకోవడానికి. ఇప్పుడు నా జీవితం ముందుకు కొనసాగించవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే నిజమే మీరు అన్నట్టుగా అన్ని రకాల పాటలు పాడగలిగితే ఇంకొంచెం ఫాస్ట్ గా మనం ముందుకు వెళ్తాం. ఎవరైనా ఎలాంటి సినిమాలో ఎలాంటి పాట అయినా అలా పాడగలరు. అంటే చక్కటి స్వరం ఇచ్చాడు దేవుడు మీకు. అవును మేడం. పాడగలిగే ధైర్యం ఇచ్చాడు, అండ్ రాయగలిగే కాన్ఫిడెన్స్ ఉంది మీలో. అవును మేడం. ఓకే, అన్నీ ఉన్నాయి మీ దగ్గర. బట్ కొన్ని ఇంకొక 2-3 స్టెప్లు ముందుకు వేస్తే ఇంకా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. రైట్. ఇప్పుడైతే ఒక సినిమాకి మీరు పాటలు రాస్తున్నారు అని విన్నానండి. నేనే రాసుకున్నాను, నేనే పాడుతున్నాను ఆ సినిమాలో. ఓకే, అన్ని జానపద గీతాలేనా? జానపదం మేడం. ఓకే, మీరు ఒక సినిమాలో పాటలన్నీ రాస్తున్నారు, మీరే పాడుతున్నారు కూడా. సినిమాలో పాటలన్నీ కాదు, ఒక పాట మాత్రమే రాసుకున్నాను, ఒకటే పాట పాడుతున్నాను. ఆ పాట చూసి నన్ను వాళ్ళు కలిగినోరింటికి నన్ను ఇచ్చినావన్న పాట చూసి పిలిచి అడిగారు, పాడమని అడిగారు, పాడుతున్నా మేడం. ఓకే. అండ్ కోమలి గారిని మేము ఆన్ స్క్రీన్ మీద ఆర్టిస్ట్ ఎప్పుడు చూడొచ్చు? ఒక 6 months పడుతుంది మేడం. అవునా? అప్పుడు మంచి గుర్తింపు. కోమలి అంటే నాతో మాట్లాడిన కోమలి కాదు, ఇంకో కోణం ఉంది, కోమలిలో ఇంకో కోణం ఉంది అని మీరు అర్థం చేసుకుంటారు. నాకు ఇప్పుడే అర్థమైపోయారు కోమలి గారు అంటే మల్టీ టాలెంటెడ్. కానీ దేవుడు నాకు సహకరించాలి మేడం. సంతోషం ఎప్పుడు మన వెంట ఉండదు, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో మనకు తెలియదు. ఇప్పుడే కలగనుకొని ముందేం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి నేను పాడుతాను, ముందు మంచి స్థానంలో కనిపిస్తాను, అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి కోమలి గారు. ప్రస్తుతం మీరు చాలా బిజీగా ఉన్నారు, అయినా సరే టైం అడిగిన వెంటనే ఇచ్చారు. అంటే చాలా ముచ్చట్లు చెప్పారు. రైట్. అంటే ప్రతి లైఫ్లోనూ కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని సుఖాలు ఉంటాయి, కొన్ని సంతోషాలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి. అవన్నీ షేర్ చేసుకున్నారు. అండ్ కోమలి గారికి ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ రావాలి, చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలి, అండ్ ఇంకా మంచి మంచి పాటలు పాడాలి. ఇలానే జానపద గీతాలతో మమ్మల్ని కూర్చోనీయకూడదు, డాన్స్ చేయించాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం.